రెండు మూడు అంశాలు యాజ్ ఎ పొలిటికల్ అబ్జర్వర్. మీరు బాల్ ఠాక్రే, కేసీఆర్ వీళ్ళ వేలో వెళ్తున్నట్టు అనిపించింది పొలిటీషియన్ గా. బాల్ ఠాక్రే ఏంటంటే మొదట్లో సౌత్ ఇండియన్స్ ఫస్ట్ టార్గెట్ చేశారు, తర్వాత యూపీ బీహార్ వాళ్ళను టార్గెట్ చేశారు, అంటే మా ముంబైకి వచ్చి మా దగ్గర. కేసీఆర్ ఆంధ్రాకి సంబంధించి ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో మల్లన్న ఇప్పుడు రెడ్లు వెల్మలను టార్గెట్ చేసి బీసీలో యూనిటీ తీసుకొద్దామని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ బీసీలో యూనిటీ అయినాం బస్. యూనిటీ అయినారా? నాకు అయినట్టయితే అనిపించింది. అయితే గనక ఎందుకంటే మొన్న 19 సీట్లు రావు, 50% జనాభా ఉంటే గనక. అప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, అప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నుంచి విముక్తి కోరుకోవడం వల్ల అటువైపు పోయినారు, అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీల్లో ఒక యూనిటీ వచ్చింది. మీరు ఒకసారి పోల్ పెట్టండి, బీసీల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ఐక్యత ఏర్పడుతుందా లేదా అని పెట్టండి. పోల్ పెట్టండి. నిన్నటి సభ తర్వాత బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ఐక్యత వస్తుందా లేదా పోల్ ఇదే యూట్యూబ్ లో మనం పెడదాం, లాస్ట్ కు అయిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. నిన్నటి సభ వల్ల యూనిటీ వస్తుందా లేదా? ఎస్, డెఫినెట్ గా మీరు సభ పెట్టడం వల్ల బీసీ గురించి మరో చర్చ జరిగింది. కానీ మీరు వాళ్ళ పందాన్ని ఎంచుకున్నారు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. పందా అనట్లేదు, నేను తిట్టి ఒక విషయం ఏంటంటే సెన్సేషన్ చేసి మమ్మల్ని బాల్ ఠాక్రే, బాల్ ఠాక్రే గారు టెలిఫోన్ డైరెక్టరీ దగ్గర పెట్టుకొని టెలిఫోన్ డైరెక్టర్లు తీసి ఇగో ఈ అధికారి మనోడు కాదు, వీడి ఇక్కడి నుంచి వచ్చిండు, వీడి ఇక్కడి నుంచి వచ్చిండు అని బాల్ ఠాక్రే గారు వివరాలు చెప్పుకుంటూ ఆయన వ్యవహారం నడిపిండు. కేసీఆర్ గారు ఆంధ్ర పాలకులు అని చెప్పి ఆయన వ్యవహారం తీసుకొచ్చిండు. మేము మా హక్కులు కోరుకుంటున్నాం సార్. వాళ్ళు ఉండొద్దు, వాళ్ళకి దక్కొద్దు అంటలేము, వాళ్ళ పౌషేరు కూడా వాళ్ళకి దక్కాలి, కానీ మాకు దక్కాల్సింది దక్కాలని చెప్తా ఉన్నాము. మేము మొత్తం మా తింటురని చెప్పట్లేదు, మేమెంతో మాకంతా 51% వాటా ఖచ్చితంగా దక్కాలి. 61 అండి, 61 ఇప్పుడు 10% ముస్లింల వాటా ఉంది, ముస్లింల వాటా వాళ్ళు పొందుతున్నారు. నేనేమంటున్నా, ముస్లింలు కూడా మా బీసీలలోనే ఉన్నారు కదా. 10% ముస్లింలు మా దాంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు మొత్తం 539 జెడ్పీటీసీలలో ఒకే ఒక్క ముస్లిం సోదరి, అది అలంపూర్ కాడు ఉంది. వాళ్ళకి రావాల్సిన వాటా దక్కలే. అక్కడ కార్పొరేషన్స్ లో ఉంది, కరీంనగర్ గానీ హైదరాబాద్ లో జెడ్పీటీసీల విషయం చెప్తున్నాను. ఒకే ఒక్క జెడ్పీటీసీ, వాళ్ళకి రావాల్సిన వాటా దక్కలే. మా బీసీల హైదరాబాద్ లో ఎక్కువ దక్కింది, అంటే జనాభా హిందూ బీసీస్ అంటారు. హైదరాబాద్ లో హిందూ బీసీస్ వాళ్ళు తీసుకుంటారు. నేనేమంటున్నా, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకోటి పోటీ చేయడానికి అర్హతే లేదు. అక్కడ 100% వాళ్ళకే ఎస్టీలకి ఇవ్వాల్సిందే, అది చట్టం. సో మరి వాళ్ళ జనాభా ఉన్న కాడ వాళ్ళకి ఇవ్వాలి కదా, మరి బీసీల జనాభా ఉన్న కాడ బీసీలకు ఇవ్వాలి కదా, మరి బీసీల జనాభా ఉన్న కాడ బీసీలకు ఇవ్వాలి కదా. అంటే మీ హిందువులకు దక్కలేవు అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు మరి బీసీలకు దక్కలేవు అనేటువంటి టాపిక్ కూడా మాట్లాడాలి కదా. సో అది న్యాయబద్ధమైనప్పుడు దాని ద్వారా ఈ నిన్నటి సభ ద్వారా అదొకటి ఒక మెసేజ్ పంపించారు. ఇప్పుడు మీ సభలో ఆర్ కృష్ణయ్య ఉన్నారు, ఆర్ కృష్ణయ్య ఫ్రమ్ బీజేపీ, వకులాభరణం కృష్ణమోహన్ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆయన కమిషన్ చైర్మన్ ఉండే దాంట్లో లేకుండొచ్చు. అంటే మొన్న కాంగ్రెస్ తో, అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు, మోత్కుపల్లి నరసింహ గారు ఉన్నారు, కాంగ్రెస్ గుండు సుధారాయణ గారు ఉన్నారు, డిఎంకే పార్టీ నుంచి విల్సన్ గారు ఉన్నారు, బీహార్ ఎక్స్సీఎం వల్ల మనవడు బీపీ మండల్ గారు ఉన్నారు. సో ఇట్లా వేదిక మీద వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరు నాయకులు ఉన్నారు. అంటే బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, చిరంజీవులు గారు ఉన్నారు, ఇట్లా అందరు ఉన్నారు. పూల రవీందర్ గారు ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్దగా వచ్చినట్లేరు కదా, బీఆర్ఎస్ నుంచి ఎవరు పెద్దగా వచ్చినట్లేరు కదా. ఏమో మరి, నేనైతే అందరినీ రమ్మని చెప్పిన, వచ్చిన వాళ్ళు వాళ్ళు, మరి రాని వాళ్ళ దగ్గరికి నేనైతే పోయి తోలుకరా. మల్లన్న లీడర్షిప్ వీళ్ళందరికీ నేను ఏమంటున్నా, నేను నా ప్రజల హక్కులు సాధించడం కోసం ముందుకు పోతున్నటువంటి కార్యకర్తను, నా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దడం కోసం పోరాడుతున్నటువంటి ఒక సాధారణ వ్యక్తిని. నేను లీడర్నా, నేను ఇదే స్టూడియోలో చాలా సార్లు చెప్పినా నేను ప్రజల జీతగాన్ని అని చెప్పినా, నేను మా ప్రజల. కానీ ఒక్కటి అడుగుతాను నేను, మీరు ఎమ్మెల్సీ అయ్యేంత వరకు బీసీ వాదం
మాట్లాడకుండా ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే ఎందుకు ఒక్కసారి రికార్డు BC గురించి చూస్తే, మాట్లాడుతున్నారు? ఒక్కసారి రికార్డు అంటే ఈ విధంగా ఈ టోన్ లో మాట్లాడలే లేదు. ఓన్లీ బీసీ అనలే, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నో 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 No. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటువంటి సమయంలో కొన్ని ఎపిసోడ్లే చేసిన నేను బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద. నేను ఇప్పుడే మళ్ళీ అదే కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. రాహుల్ గాంధీ, ఇదే నేను చెప్పిన, రాహుల్ గాంధీ గారు మీరు ఏ కాంగ్రెస్ అయితే అన్యాయం చేసిందన్నారు అదే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నేనేం చెప్తున్నా, మాకు ప్రధానంగా ఫస్ట్ మా వాటా తేలాలంటే మా లెక్కలు తేలాలి. ఆ లెక్కలన్నీ పక్కాగా చేస్తానని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన మాటకు చేరడం కాంగ్రెస్ పార్టీలో. ఓకే, అటు టికెట్లు దక్కకుండా చేద్దాం. కాస్ట్ సెన్సెస్ ఆధారంగా దానికోసం చేరినాం. ఓకే, దానికోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా చెప్పిన, ఆ తర్వాత కూడా చెప్పిన, రాహుల్ గాంధీ గారి హామీ మేరకు చేరుతున్నా అని చెప్పి చెప్పిన. ఓకే.